రోడ్డు మీద కత్తి పట్టుకుని ఆవేశంతో పరిగెడుతున్నాడే, ఇతని పేరు భాస్కర్. కానీ అందరూ బాస్ అని పిలుస్తుంటారు. ఇతను ఎవరిని ఇలా తరుగుతున్నాడు? అసలు ఏం జరుగుంటుంది? ఎటు చూసినా గుళ్ళు గోపురాలు కనిపించే రాజమండ్రే మన బాస్ ఊరు. ఇతని పేరు శంకర్రావు, మన బాస్ వాళ్ళ అన్నయ్య. ఇతను బుల్లెట్లో రావడం చూసి భీభత్సమైన విలన్ అనుకోకండి. శుభలగ్నం సినిమాలో జగపతి బాబులా చాలా సాఫ్ట్ టైప్. ఇతను ఒక వెటర్నరీ డాక్టర్. ఇతనుకున్న ఏకైక సమస్య చాలా కాలం నుంచి పెళ్లి కాకపోవడం. దాని గురించి ఎవరైనా అడిగారా అనుకోండి, మా నావు ఏనింది జున్ను పాలు తీసుకొచ్చాను. జున్ను పాలతో చేసిన పాలకోవ తీసుకొచ్చాను, తీసుకోండి. చాలా సంతోషం. అంతా మీ చలవే బాబు. మంచేతులే ఉందయ్యా, అంతా దేవుడిదయ్యా. నువ్వు చూస్తూ ఉండు, తర్వాత ప్రసవం కూడా నేనే చూస్తాను. బాబు, ఊర్లో ఉండే బర్రెలన్నింటినీ కలుపుతున్నావు, నీకు మాత్రం పెళ్లి కావట్లేదు బాబు. బాబు, నిన్ను అడిగానట. నాకు పెళ్లి అయితే నీకెందుకు, పెళ్లి కాకపోతే నీకెందుకు? ఊళ్ళో ఎంతమంది పెళ్లి కాకుండా ఉన్నారు? వెళ్ళి వాళ్ళని అడుగు. ఇలాగే పిచ్చిగా రెచ్చిపోతాడు. తప్పితే చాలా సాఫ్ట్ టైప్. ఈ అమ్మాయి పేరు నిత్య, మన బాస్ చెల్లెలు. BA ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనకు ఎలాగైనా టీవీలో పెద్ద యాంకర్ అయిపోవాలని కోరిక. చూడండి, చేతులు తల ఆడిస్తూ ఎలా అందరి బుర్ర తినేస్తుందో. హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయాలని నా అభిప్రాయం. మీరేమంటారు? దట్స్ రైట్. దానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనకున్నాయి కదా. ఈవిడే పార్వతమ్మ, మన బాస్ వాళ్ళ అమ్మ. భాస్కర్కి తండ్రి లేరు, ఈవిడే తనకన్ని. ఈవిడకున్న అతి ముఖ్యమైన పని తన కుటుంబం కోసం దండం పెట్టుకోవడం. ఇలా పవర్ టైగర్ అని అతి తెలివితో పేరు పెట్టాడే, ఇతనే మన బాస్కున్న ఏకైక ఫ్రెండ్. ఇతని పేరు చిట్టిబాబు. బ్లేడ్ మార్చరా వినాయక, విఘ్నేశ్వర. వర్షాలు పడి మన ఊరు పచ్చగా ఉన్నా లేకపోయినా అందరి నెత్తి మీద బొచ్చు ఫుల్లుగా పెరగాలి. అది నేను చకచకా కొరగాలి, డబ్బు జలజలా రాలాలి. రాఘవేంద్రరావు గడ్డం చేయించుకోవాలని ఫిక్స్ అయితే అది నా చేతే చేయించుకోవాలి. ఏదీ నా ఆయుధం. మోసగాళ్ళలో నిధి దొరకడానికి ముందు ఎంత పెద్ద స్టోరీ జరిగిందో, ఇతనికి సలూన్ రావడానికి ముందు అంత పెద్ద స్టోరీ జరిగింది. బాబు, నా కూతురు 3 నెలల గర్భవతి తెలిసి పెళ్లి కొడుకు పారిపోయాడు బాబు. మరి దగ్గరుండి డెలివరీ చేసేళ్తాడా చెప్పండి. ఆడి సంగతి వదిలే బాబు. ఈ కళ్యాణ మండపంలోనే మీరు బాగా సరదాగా కనిపించారు బాబు. అందుకని మీరే నా కూతురికి జీవితాన్ని ప్రసాదించాలి బాబు. బాబా, ఎవడో వాడేసిన సెకండ్ హ్యాండ్ బైక్ ని నా పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నావా? పోవా బాబు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే నా పేరు మీద ఉన్న సెలూన్ని నీ పేరుకు రాసేస్తాను. సెలూనా? ఏమంటావు? ఆ డీలింగ్ మనోడికి తెగ నచ్చేసింది. ఇదిగో తాలికట్టు. భజంత్రీలో మన బాస్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, సార్ 24 గంటలు బిజీగానే ఉంటారు, కానీ ఏ పని చెయ్యరు. అబ్బా, ఇది ఇక్కడే తగలడిందా? పొద్దున్నే దీని మొహం చూసానంటే అంతే. నాన్న, నువ్వే కాపాడాలి నాన్న. ఏ PLP, ఏంటి ఎగ్జామా? ఈ ఇయర్ కూడా నువ్వు ఎప్పట్లాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావే అనుకో, సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాయొచ్చు కదా. సరే ప్లీజ్, ఎలాగైనా ఈసారి ఫెయిల్ అయిపో ప్లీజ్. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. ఈసారి తప్పకుండా పాస్ అయిపోతాను. పిచ్చాకలేస్తుంది. అమ్మా టిఫిన్ తిందామా, ఆకలి దంచేస్తుంది. స్లిప్పులన్నా కొట్టి పాస్ అవరా, బయట తలెత్తుకోలేకపోతున్నావు, పరువు పోతోంది. అది ఆల్రెడీ పోయింది కదా, కన్ఫర్మ్డ్ గా పోయింది. అవునవును, ప్రతి సంవత్సరం పోతూనే ఉందిగా. ఎందుకైనా మంచిది చెక్ చేసి ఫోన్ చేయండి. ఓకే. రేయ్, ఎగ్జామ్కి స్లిప్పులు తీసుకెళ్ళడం గొప్ప విషయం కాదు. స్లిప్పులు కొట్టేనే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, అది ముఖ్యం. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదుగా. నువ్వు చదివి పాస్. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. టిఫిన్ తింటే నిద్ర వస్తుంది, ఇది తాగేసి వెళ్ళు.
అమ్మా ఉమ్, ఇది నువ్వే తాగేయచ్చుగా. అది కరెక్టే. వచ్చి ఒకేసారి తిందుగాన్లే. వెళ్ళు. చాలా ఎక్కువైంది. పాస్ అయిన తర్వాత చెప్తా. ఈ ఇంగ్లీష్ కనిపెట్టాడు ఎవర్రా బాబు? అబ్బా. ఒకటి. అబ్బా. ఫు. ఆ? Hey! అరే ఓకే. ఏం ఫికర్ రా. పరువాలు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మోగ కళ్ళను జలతారు తొలకరి గడసరి బలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఈనాడు ఎందుకు నిలబడ్డావు? అక్కడ చోటు ఖాళీగా ఉంది కదా, వెళ్ళి కూర్చో. అయ్యో వీడిది ఒక బతుకాను. నా స్లిప్ ఎటు వెళ్ళిపోయింది? అయ్యో బాబోయ్, నా జీవితం అందులోనే ఉంది. ఏమైనా తీసిస్తే బాగుండు. ఇక్కడే పడింది. అయ్యో దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ మీద అవునవును, ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితానికి మార్గదర్శి అయ్యారు. ఇది కనుక దొరకపోతే అయ్యో స్వామి. తమరేమని చదివి చూసారేటే? మీతో చెప్పడానికి ఏముంది, అరేర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. మొత్తం 36 స్లిప్పులు. ఎవడో మన పట్టుకోలేడు. అందులో 3 స్లిప్పులు డ్రాయర్లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఏ స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మెయిన్ స్లిప్లోనే ఉంది. సరే, దాని గురించి ఎందుకని, ఏం చేస్తుంటారండి మీరు? కాసేపు లైన్ వేసుకుందాం అంటే ఛాన్స్ ఎవరా? అరేర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. పార్డన్? పాడనా? అదేంటది? రే 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 ఏంట్రా హచ్చి కుక్క పిల్లలాగా అమ్మాయినే ఫాలో అవుతున్నావు? మావా, ఒక్క మాట చెప్తే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడిని కదా. అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను రా. నీతో కలిసి వస్తే అస్సలు కలిసి రావట్లేదు మావా. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను. ఒరే మావా, నీకు నాకు వాస్తు సరిగ్గా లేదు, వదిలే. రేయ్ మావా, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకో. ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి నిన్ను డ్రాప్ చేసినా నువ్వు పాస్ అవ్వలేవు మావా. ఏదో పెద్ద జోకా? మరేంట్రా, రాశి ఫలాలు చూడడం మానేసి ముందున్నోడి పేపర్ చూడరా. అప్పుడే నిన్ను వదలను మావా. ఈసారి ఫెయిల్ అయ్యి తర్వాత నువ్వు నన్ను డ్రాప్ చేయలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను, లేకపోతే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నావని అన్నా అంటావు. ఆ ఛాన్స్ నేను ఇవ్వను గానీ దా కూర్చోదా, డ్రాప్ చేసదా. అయితే నేను పాస్ అయ్యి మా ఊరు కలెక్టర్ అవడం నీకు ఇష్టం లేదు. పోనీ. రే స్టైల్ చాలరారా. ఇప్పటిదాకా నువ్వు మోసుకెళ్ళిన స్లిప్పులన్నీ
ఆ వేస్ట్ పేపర్ షాపులో అమ్ముంటే అంబానీ లెవెల్లో కోటీశ్వరుడు అయి ఉండేవాడు. ఏంట్రా స్లిప్పులు తీసుకెళ్లి కూడా ఫెయిల్ అవుతావు? ఏం లేదు మావా, ప్రతిసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏ స్లిప్ ఎక్కడ పెట్టుకున్నానో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అందుకే ఈసారి క్లియర్ గా ఏ స్లిప్ ఎక్కడెక్కడ పెట్టుకున్నానో దానికో సెపరేట్ స్లిప్ రాశాను. టాంటాడాయ్ కుమ్మేశాను కదా. ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏమన్నావు మావా? ఆ అనుభవమే మనిషికి పాఠాలు నేర్పిస్తుందని వివేకానందుడు చెప్పాడు. ఇక మీద ఏ శక్తి అడ్డొచ్చినా నిన్ను ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్, ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్. ఎలా ఉన్నావు బాస్? నిన్ను చూసి 6 నెలలు అయింది. పోయిన అరేనప్పుడు కలుసుకున్నావు. ఏంటి ఓ పిసర్ లావెక్కినట్టుగా ఉన్నావు? నన్ను చూడు ఎలా చిక్కిపోయానా. ఏ షుగర్ వచ్చిందా? నోనో, ఫుల్ డైట్ సార్. ఓ. వచ్చే అరియర్స్ లో ఇంకా స్లిమ్ అయిపోతాను. నువ్వు కూడా స్లిమ్ అవ్వాలి, ఎందుకంటే మనకి వయసు పెరిగిపోతుంది కదా. ఈ సారెవరు? మీ పెదనాన్న? సారెవరు? మీ చిన్నాన్న. ఇది జోక్ అనుకుంటున్నాడు. మీ మీద చిన్న జోకేసా, ఏమనుకోకండి. ఐఎమ్ వెంకట్. బాసు నేను అరియర్ ఫ్రెండ్స్. ఫ్రెండా? అయ్యే గుమ్మడికాయకి టై కట్టినట్టున్నాడే. నైస్ మీట్ యు. నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, నాతో రా చెప్తాను. అది తర్వాత చూస్తున్నా, ముందు రా చెప్తాను. ఎంట్రీ ఇస్తాడని తెలిస్తే నేను ఎగ్జిట్ ఇచ్చి ఉండేవాడిని కదా. ధోని. పరీక్షల గురించి వదిలే బాస్, అవి వస్తూనే ఉంటాయి. బాస్, ఒక ముఖ్యమైన విషయం, ఏంటి? కొత్తగా ఒకదాన్ని రిలీజ్ చేశాను. న్యూ రిలీజా? 4 నెలలు అయింది. అబ్బాయి అటు ఒకసారి చూడు. ఆహా, ఎరగదీసా బ్రదరు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే? సర్లే మావా, అందరికి నీలా ఫ్రీగా దొరుకుతుంది. బాస్ బాస్ ఏమంటున్నా? మన ఫ్రెండ్ కి ట్విన్స్. సరే రండి మీ షో చూద్దాం. రారా. బాస్, పిల్లలకి వెకేషన్ టైము, ఓ. ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు పెట్టేస్తున్నారు. అరియర్ ఎగ్జామ్స్ రాయటం మనకి పిక్నిక్ వెళ్ళినట్టే కదా. అందుకే అతను ఇక్కడికి తీసుకొచ్చేసాను. అవును, నీకు పెళ్ళైందా? లేదు బ్రదర్. ఇలా చూడు బాసు, ఈసారి అరియర్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు నువ్వు నీ వైఫ్ తోటే రావాలి చెప్పేశాను. ఓకే. పెళ్ళి అనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి బాస్. రేయ్, గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు. లాగి పీకని. ఇదిగోండి పాలు. బాగున్నారా? మీరెలా ఉన్నాను. ఈ సంవత్సరం ఎగ్జామ్ లో పాస్ Sure, అవుతారు కదా. definitely గా. ఆల్ ది బెస్ట్. రేయ్, ఏంట్రావి పాలు రాత్రి దాగుంటావే? అరిగిపోయాయి. ఏజ్ ఎక్కువ కదా మామ, నిద్ర వచ్చేసి ఉంటుంది. ఓ ఫ్రెండ్స్, బాస్, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీకు ఫ్యామిలీ ప్లానింగ్. నిన్ను అడగల బాస్. మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటి బాస్? రేయ్, పోతే పోనేను ఊరుకుంటుంటే చంద్రమండలానికి రాకెట్ వదిలే సైంటిస్టులా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? అరియర్స్ రాయడానికి వచ్చిన మొద్దేదవలరా మీరు. చూడు, బెల్లు కూడా కొట్టేశారు. గుంజులు తీస్తారు. వెళ్తారా? మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రేయ్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ మరి. ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు. వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా అంత తేలిగ్గానే? 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. ఓహో, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకి నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్. దేవుడా, ఎన్ని అరియర్స్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని, యుక్తిని నాకివ్వు. బాస్ బాస్, ఏంటి ఏంటి స్లిప్పులు తీసుకొచ్చా? పురాణి. బాస్, పాస్ అయి తగలడొద్దు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. కొట్టానంటే భగవంతుడా, వీడిని ఎలాగైనా ఫెయిల్ చేసాయి ప్లీజ్. హాయ్, సూపర్. ఈ అమ్మాయా? అయ్యో, అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? పాస్ ఇట్. పాస్ చేయండి. ట్రై చేస్తాను మేడం. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి.
కొంచెం టైం పట్టుద్ది పర్లేదా పర్వాలేదు. మ్మ్. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే ఓకే, కూర్చోండి. నీళ్లు కావాలి. గో అండ్ డ్రింక్. మ్మ్. మేడం బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏ ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకోనివ్వరు, బుక్ చూసి రాసిన ఒప్పుకోరు. అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడండి? పార్డన్? పాడన్ ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్, స్టూపిడ్, నాన్ సెన్స్, యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో. ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్, టెల్ నేమ్, టెల్, కమ్. పార్డన్.